హాయ్ అండి. కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే దోసకాయ పప్పు. దానికోసం ముందుగా మనం పప్పును ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపులు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లి వెల్లి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పెద్దవైతే 2 టమాటోస్, చిన్నవైతే ఒక 3 సరిపోతాయండి. మన ఇష్టం బట్టి టమాటోస్ ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. వేసిన తర్వాత నేనైతే పెద్ద 2 టమాటోస్ వేసుకున్నానండి. టమాటోస్ వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత నేనైతే 2 స్పూన్స్ అండి, 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. మీకు కొంచెం కారం ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోండి, లేదంటే తక్కువ తింటానంటే 1 స్పూన్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే ఉంచేస్తే టమాటాస్ బాగా మెత్తగా మగ్గిపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నేను చూపించిన విధంగా టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. దోసకాయ ముక్కలను వేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడకనివ్వకండి, మెత్తగా అయిపోతే పేస్ట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా కొంచెం ముక్కల కింద ఉంటే పప్పులోని బాగుంటుంది అనమాట. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే అలా ఉంచేయాలండి. ఆ తర్వాత దోసకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత పప్పును వేసుకోవాలండి. పప్పును కూడా మరీ మెత్తగా ఉడకబెట్టకండి. పప్పు కూడా కొంచెం లైట్గా పప్పు తగులుతూనే బాగుంటుంది. మరీ మెత్తగా ఉడికిపోతే బొంబాయి చట్నీ అయిపోతుంది. అలా కాకుండా పప్పులాగా ఉంటే దోసకాయ పప్పుకి టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత పప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని గరం మసాలా పౌడర్ కానీ సాంబార్ పౌడర్ కానీ వేసుకోవచ్చండి. నేనైతే సాంబార్ పౌడర్ వేసాను. సాంబార్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే బాగా ఉడుకుతుంది పప్పు దోసకాయ. లాస్ట్లో ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పప్పు దోసకాయ రెడీ. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ రెసిపీస్ కావాలి అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఆ రెసిపీ చేయడానికి ట్రై చేస్తానండి. అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నా రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.